కొన్ని గింజలను తినలేని తినరాని వాటిగా చూస్తూ ఉంటాం. పంటి కిందకి వచ్చిందా గబుక్కున ఊసేస్తుంటాం. ఉదాహరణకు బొప్పాయి మధ్యన కనిపించే నల్లని గింజ ఒక్కటి పొరపాటున వచ్చినా దాన్ని టక్కున బయటకు తీసిపాడేస్తాం. పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజల్ని అంతే. కానీ తినరానటువంటి మనం పరిగణించే చాలా రకాల గింజలకు చాలా విలువ ఉంది. ఆరోగ్యపరంగా వాటికి ఉండే ప్రాధాన్యత తేలిగ్గా తీసిపారేయలేనిదే. వాటిలో చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పీచు, ఖనిజ లవణాల వంటి పోషకాలు ఉంటాయి. మనం తేలిగ్గా పరిగణించి తుపుక్కున ఊసేసే కొన్ని గింజల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం. పుచ్చపండు తినే సమయంలో ఆ ఎర్రటి గుజ్జులో ఇమిడి ఉండే ఈ గింజల్ని వెంటనే ఊసేస్తాం. కానీ ఈ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ఎండబెట్టి గింజలను సేకరించి విశ్లేషిస్తే అందులో 30.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని, మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో అది 61% అని తెలుస్తుంది. ఆ గింజల్లో ఉండే మరో పోషకం ఆర్గనైన్. ఇది రక్తపోటును నియంత్రించడమే కాదు, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఐరన్, ఫాస్ఫరస్, సోడియం, కాపర్, మాంగనీస్, జింక్ వంటి అనేక ఖనిజాలు పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జీవక్రియలకు అత్యంత అవసరమైన ఖనిజాలే. సాధారణంగా చాలా మంది పనస తొనలు తిన్న తర్వాత ఆ గింజలను పారేస్తుంటారు. అయితే పనస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పనస గింజల్లో 184 క్యాలరీల శక్తి, 7 గ్రాముల ప్రోటీన్లు, 38 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.5 గ్రాముల పీచు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. వాటిలో పీచు ఎక్కువ కాబట్టి స్థూలకాయం రాకుండా నివారిస్తాయి. జీర్ణ ప్రక్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులను అరికడతాయి. రక్తంలో చక్కెర పాలను అరికట్టే తత్వం ఉన్నందున డయాబెటిస్ ను నివారిస్తుంది. జీర్ణాశయాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. తద్వారా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పంటి కింద గింజ పడితే అంతగా ఎందుకు గింజుకుంటారు? మింగితే కడుపులో ఏమైనా చెట్టవుతుందా? అవుతుంది. ఆరోగ్య ఫలాలిచ్చే చెట్టవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. జ్ఞానం విత్తులాంటిదని కూడా అంటారు. కాబట్టి విత్తులను ఊసేయకుండా తప్పకుండా నమిలి తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.